దశాబ్దాల చరిత్రకు ఆనవాలు, దశాబ్దాల ఒప్పందానికి చెల్లు, 4 ఏళ్ల వివాదానికి లైన్ క్లియర్. రాముడి తర్వాత కృష్ణుడే కదా మరి. ఆ కృష్ణుడే ఆధారంగా మధుర కథ ముందుకు కదిలింది. మస్జిద్లో కృష్ణుడిని కప్పేశారంటూ వేసిన వాద్యానికి గ్రీన్ లైట్ పడింది. ఈద్గా పెద్దలకు ట్విస్ట్ ఇస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మధుర శ్రీకృష్ణ జన్మభూమిలో న్యాయం అడుగుపెట్టింది. ఇప్పుడు ఇక తేలాల్సిందేంటి? కోర్టు తాజా ఆదేశాలు ఏం చెబుతున్నాయి? జనవరి 22 ప్రపంచ హిందువులకు అత్యంత ఆనందాన్ని పంచిన రోజు. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ సంస్కృతిని, భారతదేశంలో మత సామరస్యతను ఎలుగెత్తి చాటిన శుభశకునం. వందల ఏళ్ల చరిత్రకు రెక్కలొచ్చి, దశాబ్దాల సమస్యకు పరిష్కారం దొరికి, రాముడు పుట్టింట్లో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అపూర్వ దినం. అయితే ఆ రోజు జై శ్రీరామ్ నినాదాలతో పాటు మరో స్లోగన్ కూడా వినిపించింది. అది పాత స్లోగన్ని కుదించి కొత్త ఉత్సాహంతో రగులుతున్న నినాదం. అభి కాశీ మధుర బాకీహే, అంటే అయోధ్య కంటి ముందు ఉంది, ఇప్పుడు కాశీ మధుర దేవాలయాల వ్యవహారం తేలాల్సి ఉంది అనే నినాదం. అయితే అయోధ్య తరువాత జరిగిన పరిణామాల్లో కాశీ వ్యవహారం కూడా ఓ కొలిక్కొచ్చినట్లే కనిపిస్తోంది. ఆర్కియాలజికల్ సర్వేలో జ్ఞానవాపి మసీద్ కింద పూజలు కూడా షురూ అయ్యాయి. ఇక రేపో మాపో దానిపై తుది తీర్పు కూడా రాకపోదు. ఇప్పుడు స్లోగన్లో మిగిలింది మధుర ఒక్కటే. నినాదంలో మరో దేవాలయం ఎలాగూ లేదు. 3 చాలు, మరొకటి అడిగే ప్రసక్తే లేదని హిందూ పెద్దలు కూడా బల్లగుద్ది మరీ స్పష్టం చేశారు. అందుకే ఈ కథను కూడా కంచికి చేర్చేస్తే పోతుందని భారత న్యాయ వ్యవస్థ నిర్ణయించుకున్నట్లుంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమిపై అలహాబాద్ హైకోర్టు కీలక స్టెప్ తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలో హిందూ, ముస్లిం సంఘాలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మధురలోని షాహీ ఈద్గా మసీదు స్థలం ఒకప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా, శతాబ్దాల క్రితం నిర్మించిన షాహీ ఈద్గా మసీదు ముస్లింలకు చెందిందని కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదంపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు ఆర్డర్ 7 రూల్ 11 పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి హిందువులు వేసిన పిటిషన్లను విచారించేందుకు హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పూజా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాన్ని పేర్కొన్న ముస్లిం పక్షాలు ఇందులో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని వాదించింది. అయితే ముస్లిం పక్షాలు దాఖలు చేసిన ఈ పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరించింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదం కేసులో హిందూ పక్షం దాఖలు చేసిన సివిల్ సూట్ విచారణకు యోగ్యమైందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై గత కొన్ని దశాబ్దాల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఎప్పటినుంచో హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో అలహాబాద్ హైకోర్టు సర్వేను నిర్వహించాలని సంచలన ఆదేశాలు వెలువరించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ నేతృత్వంలో ఈ సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఈ శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదం 350 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని, మొఘలుల కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ఇక మసీదుపై కొన్ని తామర శిల్పాలు, హిందూ పురాణాల్లో ఉండే శేషనాగు ఆకారాలు ఉన్నాయని వాటిని హిందూ సంఘాలు సాక్ష్యాలుగా పేర్కొంటున్నాయి. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ మరియు షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని కింద శ్రీకృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాలు, మిగిలిన 2.5 ఎకరాల భూమిని షాహీ ఈద్గా మసీదుకిచ్చారు.
ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధ అధికారం లేదని, దాన్ని కొట్టివేయాలని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. అయితే 1947 ఆగస్టు 15వ తేదీన ఉన్న మతపరమైన హోదాను కొనసాగించే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ ముస్లిం పక్షం ఈ పిటిషన్లను తిరస్కరించాలని కోరుతోంది.